Everyone, welcome back to my channel. This is Anusha. Today we are going to discuss the knowing numbers overall view. Knowing numbers ఫస్ట్ ఏంటి గ్రేటర్ నెంబర్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? గ్రేటర్ నెంబర్ని కనుక్కోవాలి ఆర్ గ్రేటెస్ట్ నెంబర్. ఓకేనా? గ్రేటర్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? గివెన్ టూ నెంబర్స్ వన్ విత్ మోర్ డిజిట్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్. అంటే మనం ఒక 2 డిజిట్స్ నెంబర్స్ తీసుకున్నాం. ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి 2 డిజిట్ నెంబర్ ఉంటుంది, ఒకటి 3 డిజిట్ నెంబర్ అనుకోండి. 2 డిజిట్ నెంబర్ పెద్దదా గ్రేటర్ వాల్యూ అవుతుందా, మనకు 3 డిజిట్కి నెంబర్ గ్రేటర్ వాల్యూ అవుతుందా? 2 డిజిట్ నెంబరు 92 అనుకోండి, 3 డిజిట్ నెంబర్ 999 అనుకోండి, గ్రేటర్ వాల్యూ అనేది మనకు 999 అవుతుంది. ఇఫ్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 గివెన్ నంబర్స్ ఈజ్ ద సేమ్, దట్ గ్రేటర్ విచ్ హ్యాస్ ఎ గ్రేట్ ఎట్మోస్ట్ డిజిట్. అంటే ఇప్పుడు మనకు ఒక గ్రేటర్ డిజిట్ ఏమి ఇచ్చాడు? 999 ఇచ్చాడు. ఇంకో నెంబరు 3 డిజిట్స్ నెంబరే ఇచ్చాడు. ఈ 3 డిజిట్స్ నెంబర్లో ఈ 2 నెంబర్లో ఏది పెద్దదో మనం చూసుకోవాలంటే ఫస్ట్ డిజిట్స్ చూసుకుందాం. ఫస్ట్ డిజిట్ సేమ్ ఉంది, సెకండ్ డిజిట్ సేమ్ ఉంది, థర్డ్ డిజిట్ ఏముంది? ఒకటి 9 ఉంది, ఒకటి 8 ఉంది. ఒకటి 9 ఒకటి 8లలో మనకి ఏది పెద్దది? బిగ్ వాల్యూ 9 అనేది బిగ్ వాల్యూ కాబట్టి 999 అనేది గ్రేటర్ వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇఫ్ దిస్ డిజిట్స్ ఆల్సో హ్యాపెన్స్ టు బీ ద సేమ్, వి లుక్ ఎట్ ద నెక్స్ట్ డిజిట్ ఆన్ ది లెఫ్ట్ అండ్ సో. ఓకేనా? మనం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ మనకు 1 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, 9 8 ఇచ్చాడు. ఇందులో మనకు 1 డిజిట్ నెంబర్లో ఒకటే డిజిట్ నెంబర్ కాబట్టి మనకు గ్రేటర్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. 99 ఇచ్చాడు, 89 ఇచ్చాడు. 89లో ఫస్ట్ డిజిట్ సేమ్ ఉంది, మళ్ళీ సెకండ్ డిజిట్ పోతే 9 పెద్దది కాబట్టి 9 అనేది బిగ్ వాల్యూ, గ్రేటర్ వాల్యూ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేటర్ వాల్యూ ఆర్ గ్రేటర్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ వాల్యూ. ఓకే, నౌ ద సెకండ్ వాల్యూ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆర్ స్మాలర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, గివెన్ టూ నంబర్స్ ఆర్ 341 అండ్ 342. 341 అండ్ 342లో 342 అనేది గ్రేటర్ వాల్యూ అయితే ఆటోమేటిక్గా ఇంకొక వాల్యూ ఏమవుతుంది? మనకి 2 వాల్యూస్లలో ఒకటి గ్రేటర్ అనుకో, సెకండ్ వాల్యూ ఏమవుతుంది? స్మాలర్ వాల్యూ ఆర్ స్మాలెస్ట్ వాల్యూ. అంటే 342 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్, 341 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్ ఆర్ స్మాలర్ నెంబర్. ఓకే, 341 అనేది స్మాలర్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డిజిట్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ డిజిట్లో మనకు 341 ఉంది, 342 ఉంది. ఫస్ట్ డిజిట్ ఇది 2 ఉంది, ఇది 1 ఉంది కాబట్టి గ్రేటర్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో గ్రేటర్ వాల్యూ 2 అయినప్పుడు ఆటోమేటిక్గా స్మాలెస్ట్ వాల్యూ 1 అవుతుంది. దేర్ ఫోర్ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 341 ఆర్ 341 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అనదర్ ఎగ్జాంపుల్లో గివెన్ టూ నంబర్స్ ఆర్ 3450 అండ్ 3451 ఇచ్చాడు మనకి. ఓకేనా? 3450 అండ్ 3451 ఇచ్చాడు. విచ్ వన్ ఈజ్ గ్రేటెస్ట్ అండ్ విచ్ వన్ ఈజ్ స్మాలర్ ఆర్ స్మాలెస్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ డిజిట్ చూసుకున్నాం. ఫస్ట్ డిజిట్లో ఇది 1 ఉంది, ఇది 0 ఉంది. ఓకేనా? 3450లో ఫస్ట్ గ్రేటర్ వాల్యూ కనుక్కోవాలంటే 1 అనేది పెద్దది ఫస్ట్ దాంట్లో. సో గ్రేటర్ వాల్యూ ఈజ్ 3451. Now the smaller value or smallest value is 3450. Okay, greater value is 3451. Now the smaller value is 3450. Which one is greater or greatest and which one is smaller and smallest ఇచ్చాడు కదా. Greater value is 3451 and now the smaller value is 3450. Okay, this is the greatest and smallest numbers. Now another example తీసుకున్నాం అనుకోండి. అనదర్ ఎగ్జాంపుల్ ఏంది? 3890 అండ్ 4580. ఈ 2 నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనా? 3890 అండ్ 4580 తీసుకున్నాం. ఇందులో గ్రేటర్ వాల్యూ ఏంటిదో మనం రాయాలి. గ్రేటర్ వాల్యూ అంటే 3000 పెద్దదా, 4000 పెద్దదా? 4890. వాల్యూ వచ్చేసి 4580 అండ్ ద స్మాలర్ వాల్యూ వచ్చేసి 3890. ఓకేనా? నౌ ద అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, 9000 10,000. ఓకే, స్మాలర్ వాల్యూ ఈజ్
9000 అవుతుంది మనకి ఇక్కడ. గ్రేటర్ వాల్యూ ఈజ్ 10,000 అవుతుంది. ఓకేనా, ద స్మాలర్ వాల్యూ అండ్ ద గ్రేటర్ వాల్యూ. దిస్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆర్ స్మాలర్ నెంబర్స్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ అండ్ గ్రేటర్ నెంబర్స్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి రాయడం. అంటే అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ అంటే ప్లస్ అవ్వుకుంటూ పోతూనే ఉంటుంది కదా, ప్లస్ వాల్యూస్ అవ్వుకుంటూ పోతూనే ఉంటుంది కదా, దీన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ లోయెస్ట్ వాల్యూ ఆర్ నంబర్ టు హైయెస్ట్ నెంబర్. అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా 29 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 99 ఇచ్చాడు. ఫస్ట్ స్మాల్ వాల్యూ ఏంటిది ఇందులో? 3. ఓకే, నౌ ద సెకండ్ వన్ ఏం తీసుకుంటాం? 5. థర్డ్ వన్ 29. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ 99. దిస్ ఈజ్ కాల్డ్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా 33 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 41 ఇచ్చాడు, 15, 20, 29. రైట్ అసెండింగ్ ఆర్డర్ అని మనకి ఇచ్చాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఏం రాయాలి? ఫస్ట్ మనకు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ, అంటే స్మాలెస్ట్ వాల్యూ నుంచి ఆర్ లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూకి రాసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? 5 ఇచ్చాడు. ఓకే, నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ 5 కంప్లీటెడ్. నౌ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 15 అనేది సెకండ్ రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 20. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 29. నెక్స్ట్ వన్ 33. నెక్స్ట్ వన్ 41. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వెళ్ళిపోతాం అన్నట్టు. చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ లోయెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ. ఓకే, నౌ ద డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వస్తుంది అన్నట్టు. అంటే బిగ్గెస్ట్ హైయెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూ ఆర్ బిగ్గెస్ట్ వాల్యూ టు స్మాలెస్ట్ వాల్యూ ఆర్ బిగ్గర్ వాల్యూ టు స్మాలర్ వాల్యూ. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మైనస్ అవ్వుకుంటూ పోతుంది అన్నట్టు. ఓకేనా, డిక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ హైయెస్ట్ టు లోయెస్ట్ నెంబర్. ఓకేనా, ఇంతకుముందు చెప్పా కదా హైయెస్ట్ టు లోయెస్ట్ నెంబర్ అని. ఫర్ ఎగ్జాంపుల్గా 91, 9, 80, 67, 78. రైట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనము హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకి రాయాలి. కాబట్టి మనకిచ్చిన 91, 9, 80, 67, 78 ఇచ్చాడు. ఓకే, ఈ వాల్యూస్ నుంచి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 91 అనేది ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఇందులో. తర్వాత ఏమి ఇచ్చాడు? తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 80. ఓకే, 80 తర్వాత థర్డ్ హైయెస్ట్ వాల్యూ 78. 78 తర్వాత 67. 67 తర్వాత 9. ఇలా మనము డిక్రీజింగ్ ఆర్డర్లా రాసుకుంటూ పోవాలి. మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చినా ఆ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ, తర్వాత హైయెస్ట్ వాల్యూ, ఆ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ, ఆ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ, ఇలా చూసుకుంటూ మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని హైయెస్ట్ టు లోయెస్ట్ వాల్యూ వరకు రాసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్.
Next one is greater than and less than symbols. Now we have to discuss the greater than and less than symbols. Okay, greater than and less than symbols. Example, we have to take 9000 and 8000 values. Two numbers are values. 9000 is greater value kabatti greater than symbol ni use chesam. ఓకేనా 9000 అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి మనం గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేసాం. 8895 ఈజ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కదా, ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇది లెస్ దాన్ వాల్యూ తీసుకున్నాం. ఓకే, లెస్ దాన్ సింబల్. ఓకేనా, సమ్ మోర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు డిస్కస్. Next one is rounding of numbers. Nearby number or value అంటే 82కి నియర్ బై వాల్యూ ఏముంటుంది, 80 ఉంటుంది. 90 అనేది 8 నంబర్స్
లాంగ్లో ఉంటుంది కాబట్టి 80కి ఇటు సైడ్ చూసుకుంటే 2 నెంబర్సే కాబట్టి 80 అనేది నియర్ బై వాల్యూ అవుతుంది. 88కి నియర్ బై వాల్యూ ఏమవుతుంది 90 అవుతుంది. 80 అయితే కాదు కదా, ఎందుకంటే 80 కావాలనంటే మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 7 నెంబర్స్ ఉన్నాయి. ఇటు నియర్ వాల్యూ కావాలంటే ఇటు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 నెంబర్ ఉంది. సో నియర్ బై వాల్యూ అనేది 90 అనేది అవుతుంది. ఓకేనా. The next one is greatest two digits number is what? 99. Now the next one, greatest three digits number is equals to 999. Greatest four digit number is equals to 9999. Greatest six digits number is equals to 99,999. So on. Now the smallest two digit numbers is equals to 10.
Smallest 3 digits number is equals to 100. Smallest 4 digits number is equals to 1000. Smallest 5 digits number is equals to 10,000. The smallest 6 digit number is equals to 1 lakh, and so on. This process is continued. Okay. Greatest digits numbers and smallest digit numbers are completed. The next one is revision of place value. ఫస్ట్ ఎగ్జాంపుల్గా 64 ఇచ్చాడు. 64ని మనం 60+4 అనుకుంటాం. టెన్స్ ప్లస్ వన్స్ ప్లేస్లో మనకి ఏముంది 6 ఉంది, 4 ఉంది, సారీ. టెన్స్ ప్లేస్లో ఏమో ఉంది 6 ఉంది. ఓకేనా. 6 అనేది 4 అనేది వన్స్ ప్లేస్లో, 6 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 30,000 and 2. 30,000 + 2. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఓకేనా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ 10,000s. వన్స్ ప్లేస్లో ఏముంది 2 ఉంది. టెన్స్ ప్లేస్లో ఏముంది మనకి 0 ఉంది. 100 ప్లేస్లో ఏముంది 0 ఉంది. థౌజండ్స్ ప్లేస్లో ఏముంది 0 ఉంది. 10,000s ప్లేస్లో ఏముంది 3 ఉంది. ఓకేనా. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Now the next one is number using commas according to place value. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 3 digits, తర్వాత మనం కామా, తర్వాత 2, తర్వాత లాస్ట్కి ఏమన్నా 11,24,580. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు 14,29,85,249. మనం ఎలా
ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ యూజ్ చేసాం కదా. ఇండియన్ సిస్టంలో వన్స్ని వన్సే అంటాం, ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా వన్స్ అనే అంటాము. టెన్స్ని ఇండియన్ సిస్టంలో టెన్స్ అంటాము, ఇంటర్నేషనల్ సిస్టంలో టెన్స్. హండ్రెడ్స్ హండ్రెడ్స్, ఇండియన్ సిస్టంలో థౌజండ్స్, ఇంటర్నేషనల్ సిస్టంలో థౌజండ్స్. ఇండియన్ సిస్టంలో 10,000, ఇంటర్నేషనల్ సిస్టంలో 10,000. ఇండియన్ సిస్టంలో ల్యాక్, ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000. ఇండియన్ సిస్టంలో 10 lakhs, ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్. ఇండియన్ సిస్టంలో క్రోర్ అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో 10 million. ఇండియన్ సిస్టంలో 100 crore అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో బిలియన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. లార్జ్ నంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్. 1 kilometerకి 1 km అని రాస్తాం మనము. 1 millimeterకి 1 mm అని రాస్తాము. 1 kilogramకు 1 kg అని రాస్తాము. 1 literకి 1 L అని రాస్తాము. 1 secondకి 1 S. 100 millimeters is equals to 1 centimeter. 100 centimeters is equals to 1 meter. 1000 meters is equals to 1 kilometer. The next one is 1 kilometer is equals to 100 meters. 1000 meters. 1000 into metersని సెంటీమీటర్స్ రాయాలంటే 1 meter is equals to 100 centimeters. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 into 100 into 1 centimeter is equal to 10 millimeters. 10 millimeters, that is equals to 10 lakhs millimeters. 1 kilometer is equals to 10 lakhs millimeters. 1 kg is equals to 1000 grams. 1 kiloliter is equals to 1000 liters. Okay na. Second chapter is whole numbers. Okay na. First, natural numbers. The natural numbers start from 1, 2, 3 and so on, which is used for counting are known as natural numbers. అంటే ఈ నంబర్స్ని కౌంటింగ్ యూజ్ చేస్తాం కాబట్టి వీటి న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ N. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ N. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హ్యాస్ ఎ సక్సెసర్. Every natural number has a successor except one has a predecessor. N is equals to a set of 1, 2, 3 and so on. Okay na. Whole numbers, if we add the number 0 to the collection of natural numbers, we get the collection of whole numbers. అంటే న్యాచురల్ నెంబర్స్కి మనము ముందు 0ని యాడ్ చేస్తే వచ్చేదే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ది క్యాపిటల్ W. క్యాపిటల్ W is equal to set of 0, 1, 2, 3 and so on. Every whole number has a successor except 0 has a predecessor. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ 0 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అవుతాయి. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. వై? బికాజ్ 0 ఈజ్ హోల్ నెంబర్. 0 అనేది మనకు న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. ఓకేనా, అందుకని ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆన్ ఎ నంబర్ లైన్. ద నంబర్ లైన్ ఇచ్చాడు. ఫర్ హోల్ నంబర్స్ ఈజ్ నంబర్ లైన్ మీద చూపించమన్నాడు, నంబర్ లైన్ మీద చూపించాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నంబర్స్. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, దెన్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్ని మల్టిప్లికేషన్ని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. అడిషన్కి A+B. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకోండి అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోండి. 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 ఈజ్ ఏ హోల్ నంబర్, దేర్ ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే A into B ఆర్ A cross B. A వాల్యూ వచ్చేసి 2 అండ్ B వాల్యూ వచ్చేసి 3. 2 into 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకేనా. 6 is also whole number, therefore closure property satisfies multiplication also. Division by 0. Division by 0 is not defined. Why? Because division by 0 అంటే ఫస్ట్ ఏదైనా ఒక వాల్యూ తీసుకొని మనము డివైడ్ 0 వేస్తే డిఫైన్డ్ వాల్యూ కాదు కాబట్టి ఇది నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. A plus B is equals to B plus A. A is equals to 2 and B is equals to 3 తీసుకోండి. A plus B is equals to 2 plus 3, that is equals to 5. That is equals to a whole number. B plus A is equals to 3 plus 2, that is equals to 5, that is equals to whole number. A plus B is equals to 5 and B plus A is equals to 5. Therefore addition is satisfied. Now the multiplication of a commutative property. A into B is equal to B into A. ఎగ్జాంపుల్గా A వాల్యూ వచ్చేసి 2 అండ్ B వాల్యూ వచ్చేసి 3. A ఇంటూ B ఆర్ A క్రాస్ B, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఆర్ 2 క్రాస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 3 is 6. B ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2, 3 2 is 6, దట్ ఈస్ ఈక్వల్స్ టు A ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ B ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు 6.
Therefore, A into B is equals to B into A. Multiplication are also satisfied commutative property. Associative property. For example, A plus addition తీసుకున్నాక A plus of B plus C is equals to A plus B plus C. Example, A is equals to 2, B is equals to 0, C is equals to 3. A plus B plus C is equals to 2 plus 0 plus 3. 2 plus 0 plus 3, 3, that is equals to 5. 2 plus 3 is equals to 5. A plus B plus C, 2 plus 0 plus 3. 2 plus 0, 2 plus 3 is equals to 5. Therefore, A plus B plus C is equals to A plus B plus C. Okay. Addition is satisfied associative property. One is multiplication. A cross B cross C is equals to A cross B cross C. For example, A is equals to 1 and B is equals to 2 and C is equals to 3. 1 into 2 into 3, that is equals to 1 into 2 into 3. 1 into 2 into 3, 6. 2 3 is a 6, that is equals to 2 into 1 into 2, 2 into 3. 1 6 is 6, 2 3 is 6. This is called the associative property under multiplication is also satisfied. Now the next property is identity property. Identity property is A plus 0 is equal to addition ki A plus 0 is equals to 0 plus A is equals to A. For example, A is equals to 5. 5 plus 0 is equals to 0 plus 5 is equals to what? 5. Multiplication, A into 1 is equals to 1 into A is equals to A. For example, A is equals to 5. 5 into 1 is equals to 1 into 5 is equals to 5. Okay. These properties are called as identity property. Identity property satisfied addition and multiplication also. The last one is patterns in whole numbers. Line ki 3 dots వస్తాయి, rectangle ki 6 dots, square ki 4 dots and triangle ki 6 dots. This is the overview of knowing our numbers and whole numbers, 2 chapters. Okay na? This is completed. Thank you for watching.